హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తస్విక టాక్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటని చూస్తున్నారా? యాక్చువల్లీ ఈరోజు కిడ్స్కి సమ్మర్లో ఏమేమి ఫుడ్స్ పెడితే బాగుంటుంది అండ్ వాళ్ళు ఎలా ఉంటారు అండ్ నేను మీకు ఈ వీడియోలో జస్ట్ ఫుడ్ కోసం అయితే కొంచెం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో తస్వికకి ఏం ఫుడ్ పెడతానో ఎలా ఉంటుందో అదంతా నేను మీకైతే షేర్ చేసేస్తానమాట. సో ఫస్ట్ అయితే అక్కి మార్నింగ్ లేవగానే ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తుందో నేను మీకైతే ఇప్పుడు చూపించేస్తాను. సో అక్కి అయితే ఇంకా లేవలేదనమాట. సో తను లేచేటప్పటికి మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేద్దాం. సో పదండి. సో గైస్, నేనైతే ఇప్పుడు అక్కి కోసం సోడిజావ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో రాగి పిండి తీసుకున్నాను. అయితే ఇప్పుడు కొంచెం రాగి పిండి తీసుకున్నాను, అందులో సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మనం ఈ రాగి పిండితో ఓన్లీ జావే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా చేసుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసి కలిపేసుకుంటున్నాం. మనం దీనికి ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకుంటున్నాం అన్నమాట. ఉంటుంది, వాటర్ హీట్ అవుతుంది. సో ఈలోగా నేను అక్కికి అయితే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను అనమాట. సో ఇవి పైన ఇవి తీసేస్తాను. ఎగ్స్ కూడా మనం బాయిల్ చేసే కాదు, మనకి వాళ్ళు ఎలా తింటే అలానే చేసి ఇవ్వచ్చు అనమాట. ఆమ్లెట్ తింటారు, ఇంకా ఇలా బాయిల్ చేసినవి తింటారు. మనం చేసి పెడతా ఉంటే సరిపోతుంది. సో నేనైతే అక్కికి ఒక ఎగ్ బాయిల్ చేసి పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి. సో బాయిల్ అయిపోయిన తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, సో అది ఇందులో యాడ్ చేసేసుకుని కలుపుతూనే ఉండాలన్నమాట. పలుచగా ఉంటే తాగేస్తారనమాట, కొంతమందికి ఏమో థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ. సో అక్కికి అయితే మీడియంగా ఉండాలన్నమాట. ఎక్కువ గట్టిగా ఉన్నా తినదు, లేదా పలుచగా ఉన్నా కూడా తినదు. తనకి కొంచెం మీడియంగా అలా ఉండాలి. సో నేను మీకు చూపిస్తాను. ఇందులో మనకి ఇంకా పెరుగు కూడా వేసుకుని తింటే ఇంకా చాలా మంచిదన్నమాట. సో సమ్మర్ కాబట్టి చలవ చేస్తుంది పిల్లలకైనా మనకైనా, ఇది ఎవరైనా తినొచ్చు. అక్కికి బ్రేక్ఫాస్ట్ పెట్టే వాటిలో ఏది మిగల్చకుండా తినేస్తుంది కంప్లీట్గా అని చెప్పాలి అంటే ఇదే అన్నమాట. సో తను ఇది చాలా బాగా తాగుతుంది. సో చూసారు కదా, అక్కికి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. యాక్చువల్లీ ఇది చల్లారిన తర్వాత అయితే మనకి కొంచెం గట్టిగా అవుతుంది. సో అందుకే నేను ఇలా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అక్కి అయితే లేచి బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నావా? తింటావా? ఆకలేస్తుందా? ఓకే, ఏం కావాలి నీకు ఈరోజు? చూసేసావా? నీకు ఇష్టమా? ఓకే, కాలుతుంది చిన్ను, పెడతాను ఉండు, కాలుతుంది. అక్కి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో సోడి జావా అండ్ ఒక ఎగ్. అక్కికి రెండు ఇష్టమైనవి. కాలుతుందేమో చూడు. ఏమైంది? కాలిందా? అయ్యో, ఎగ్ తినేసి అప్పుడు జావ తాగే. ఓకే, వెరీ గుడ్. ఎగ్, థ్యాంక్ యూ. వద్దా తిని. నీకు ఎగ్ అంటే ఇష్టమా? ఎగ్ ఆమ్లెట్ ఇష్టమా, కర్రీ ఇష్టమా, బాయిల్డ్ చేసింది ఇష్టమా, ఇలా ఇష్టమా? ఇలా ఇష్టమా? అవును, ఎగ్ యాక్చువల్లీ అక్కి వచ్చేసి ఆమ్లెట్ అవి వేసినా తిందనమాట. సో ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ బాగా తింటుంది. సో అందుకే అక్కి బాయిల్ చేసిన ఎగ్స్ పెడతాము. అది కూడా ఒక్కొక్కసారి లోపలిది తింటుందన్నమాట, ఒక్కొక్కసారి తిందు. తన ఇష్టం, తనకి ఎలా తినాలనిపిస్తే అలా తింటుంది. అక్కి అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి స్నానం చేసేస్తుంది కదమ్మా, రెడీ అయిపోతాం కదా మనం. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ తర్వాత అయితే తస్విక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడైతే నేను అక్కికి స్నానం చేపిస్తాను. సో నేను వచ్చేసి మామయ్యతో షాంపూ అయితే యూజ్ చేస్తాను అనమాట. మీకు తెలుసు కదా, అక్కికి నేను ఫస్ట్ నుండి మామయ్య ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అయితే అయిపోయిందనమాట అక్కికి. అక్కిని ఇప్పుడు రెడీ చేయాలి. సో ఇదిగో చూడండి,
మీరు అక్కి బాడీ ప్రోడక్ట్స్ వీడియో చూసినట్టయితే మీకు తెలుస్తుంది అనమాట. అక్కికి నేనైతే ఎప్పుడూ మామయ్యత్ బాడీ లోషన్ అయితే యూస్ చేస్తాను. అండ్ ఇది కూడా మామయ్యత్ పౌడర్ అండ్ ఇది కూడా సన్ స్క్రీన్ అనమాట. సో ఈ టైంలో సన్ స్క్రీన్ చాలా అవసరం కాబట్టి పిల్లలకి మనకి కూడా. సో అక్కికి అయితే ఇవన్నీ రాసేస్తాను. సో చూసారు కదా, అక్కిని రెడీ చేయాలంటే ఇవన్నీ ఉండాలన్నమాట. సో చూడండి, అక్కి స్నానం చేసి కూర్చుంది, ఎలా కూర్చుందో. స్మైల్ 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 స్మైల్. సో అక్కిని త్వరగా రెడీ చేసేస్తాను. అక్కి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అక్కికి ఏ బొట్టు కావాలో కలర్ చెప్తుంది అనమాట. సో మనం అదే పెట్టాలి. ఏ కలర్ కావాలో చెప్పు. చెప్పు. కిందికి వెళ్ళి ఆకుంటా. ఓకే బాయ్. ఓకే బాయ్. అమ్మ అప్పుడు వస్తాను. వస్తున్నా. అప్పటి వరకు తస్రిక కింద ఆడుకుంటుంది, నేను వంట చేస్తా. నేను సమ్మర్ వస్తే పిల్లల్ని ఆపలేరు కదా మదర్స్. సో నేను నెక్స్ట్ ఇయర్కి అలా అయిపోతానేమో, అక్కిని ఆపలేను. యాక్చువల్లీ ఈ ఇయర్ ఆపలేకపోతున్నాము. సో అక్కినైతే అక్షరాభ్యాసం అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత అక్కిని స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి అక్కి ఎలా ఉంటుందో. బాయ్ 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 బాయ్. బాయ్. ఇక్కడే ఉంటా నేను రానులే, వెళ్ళి గో, లెట్స్ గో. నో. సో నేనైతే లంచ్ కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట తస్వికాకి. సో ఈరోజు వచ్చేసి రసం చేద్దాం అనుకున్నాను. సో ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నేను ఏమీ యాడ్ చేయను అనమాట. సో రొటీన్గా ఎలా చేసుకుంటారో అలానే రసం అయితే చేసేస్తాను, టొమాటో రసం. అక్కి కూడా చాలా ఇష్టంగా తింటుందన్నమాట. సో ఈ సమ్మర్లో నాకైతే అదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అక్కి ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి తనకి నచ్చింది ఇదే. సో అలాంటి టైంలో తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్తో మనం కొంచెం కవర్ చేస్తే వాళ్ళు కూడా తినడం అనేది మళ్ళీ ఆపకుండా కొంచెం అలా ఏదో కొంచెం తింటూ ఉంటారనమాట. సో నేను అందుకే తన కోసం రసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు. సో కటింగ్ అంతా మొత్తం అయిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను రసం ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ నేనైతే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ దంచి వేస్తానన్నమాట. కానీ అక్కికి అంత స్పైసీనెస్ అవసరం లేదు కాబట్టి నేను నార్మల్గానే అవి వేసేసి కుక్ చేసేస్తున్నాను. సో ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత మనం ఈ టొమాటోస్ అవి వేసేసుకోవాలి. తర్వాత అయితే దాంట్లో కొంచెం పసుపు అండ్ ఉప్పు, ఇంకా నేను కారం వేయకుండా దాని ప్లేస్లో రసం పౌడర్ వేసేస్తానమాట. సో తనకి అంత స్పైసీగా ఉండకూడదు కాబట్టి సో రసం పౌడర్ వేసేస్తాను. తర్వాత కొంచెం లైట్గా మిరియాల పొడి కూడా వేసేస్తాను. సో వేసేసి వాటర్ వేసేస్తే అవి మరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈలోగా నేను రైస్ అయితే పెట్టేస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి అక్కినైతే తీసుకొచ్చేస్తాను అనమాట. సో తీసుకొచ్చి లంచ్ పెడతాను. సో లంచ్ వచ్చేసి తనకి 12 to 1 మధ్యలో అయితే నేను తనకి లంచ్ పెడతాను. అయితే ఇప్పుడు తనకి రైస్ కొంచెం పెట్టాను. అండ్ నెయ్యి అయితే కొన్ని వాటిల్లో యూస్ చేస్తున్నాను, కొన్ని వాటిల్లో యూస్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం ఇప్పుడిప్పుడే స్పైసీనెస్ అనేది కూడా తెలియాలి కాబట్టి. యాక్చువల్లీ తను పచ్చళ్ళు ఇలాంటివి అయితే బాగానే తినేస్తుంది అనమాట. సో ఇలా చారు అది చేసినప్పుడు నేనైతే నెయ్యి యాడ్ చేస్తాను కొంచెం. సో కమ్మగా కొంచెం బాగా తింటుందని చెప్పి. రైస్ కూడా ఎక్కువగా స్మాష్ చేయాలన్నమాట. సో మీడియంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా. సో కొంచెం పెద్ద అవుతున్నారు. సో స్కూల్కి అది వెళ్ళిన తర్వాత అలానే అలవాటు అవ్వాలని చెప్పి నేనైతే ఎక్కువ స్మాష్ చేయకుండా నార్మల్గానే కలిపేసి అక్కికి పెట్టేస్తానన్నమాట. అక్కి అన్నం రెడీ.
బాగుందా? చూసారు కదా, తస్విక పాప అయితే అన్నం తినేస్తుంది. అన్నం తిన్నాక ఏం చేద్దాం మమ్మీ? ఆడుకుందామా? సో లంచ్ వచ్చేసి చైర్లో చేయదన్నమాట. సో ఇలా విండో పక్కన కూర్చొని తింటుంది మొత్తం అవన్నీ చూస్తూ. కదా అక్కి, నువ్వు ఇక్కడే కూర్చొని తింటావు కదా. ఒక్కొక్కసారి నేను తినిపిస్తాను, ఒక్కోసారి తనే తినేస్తుంది. తనకి లంచ్ పెట్టేటప్పుడు అయితే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలన్నమాట. సో మాట్లాడుతూ మాట్లాడుతూ అలా తనకి మాయ చేసి ఫుడ్ అయితే పెట్టేయాలి. సో ఇది అత్త ముద్ద, ఇది పిన్ని ముద్ద, ఇది కుక్క ముద్ద, పిచ్చి ముద్ద. 2 3 అలా పెట్టు. వామ్మో, సర్కస్ సర్కస్. 1 2 3 లెట్స్ గో. తనైతే లంచ్ అయిపోయిన తర్వాత పడుకోవట్లేదు అనమాట ఈ మధ్య. అండ్ నేను లంచ్ తర్వాత కొద్దిసేపు తర్వాత అయితే నేను తనకి ఎక్కువ ఎండగా ఉంటుంది కాబట్టి బయట 2 to 3 మధ్యలో నేను తనకి ఇలా సబ్జా వాటర్ కలిపేస్తానమాట, కొంచెం లైట్గా గ్లూకోజ్ వేసి. సో ఇవి ఎక్కువగా హైడ్రేట్గా ఉంచుతాయి పిల్లల్ని అని చెప్పి సబ్జా వాటర్ నేను డైలీ ఆర్ 2 డేస్కి ఒక్కసారైనా ఇస్తూ ఉంటానన్నమాట. తను కూడా బాగానే తాగుతుంది, ఎక్కువ ఇబ్బంది పెట్టదు ఈ విషయంలో అయితే. సో కలిపేసి తనకైతే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇదిగో వాటర్. సబ్జా వాటర్ నీకు ఇష్టం కదా. ఇంకా ఉన్నాయా? ఇంకా కొన్ని ఉన్నాయా? తాగే అక్కి చెప్పు, మీరు కూడా తాగండి ఫ్రెండ్స్. చేస్ తాగని ఫ్రెండ్ సో ఇప్పుడైతే తస్వికకి స్నాక్స్ పెట్టే టైము 4 to 5 లోపు తస్వికకి స్నాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఈరోజు వచ్చేసి నేను అక్కి కోసం మ్యాంగోస్ అయితే పెడుతున్నాను అనమాట. మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి, సమ్మర్లో స్పెషల్ మ్యాంగో కాబట్టి సో మీ అందరికీ చూపించడానికి ఈరోజు అయితే నేను తస్వికకి మ్యాంగోస్ పెట్టేస్తున్నాను. సో ఇవి వచ్చేసి ఆర్గానిక్గా పండినవే అనమాట. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే ఉంటుంది చెట్టు. సో దానికి కాసిన కాయలు ఇవి. అండ్ తస్వికకి అయితే నేను ఇలా మ్యాంగోలా ఇచ్చేస్తే అండ్ పీసెస్ కింద చేసిస్తే కూడా తను సరిగ్గా తినట్లేదు అనమాట. సో మొత్తం చేసేసుకుంటుంది. సో లోపలికి వెళ్ళేది కొంచెం, మనకి బయట డ్రెస్ మీద అయితే పడిపోయేది అయితే ఎక్కువ అనమాట. అందుకే నేను తస్విక కోసం ఇలా జ్యూస్ చేసి అయితే ఇచ్చేస్తాను. అలా అయితే తను నీట్గా తింటుంది. బాగుందా? నీకు ఇష్టమా మ్యాంగో? నీకు మ్యాంగో అంటే చాలా ఇష్టం కదా. తస్విక అడిగిందనమాట మ్యాంగో జ్యూస్ చేయమని. సో అందుకే మ్యాంగో అలా ఇవ్వడం కన్నా ఇలా చేసిస్తే బాగా తింటుందని చెప్పి నేను ఇలా జ్యూస్లా చేస్తాను అనమాట. మరి లిక్విడ్లా కాకుండా కొంచెం సాలిడ్లా తను తినడానికి బాగుండేలా చేసి ఇచ్చాను. బాగుంది కదక్కి? ఇచ్చు. థ్యాంక్ యూ. నీకు ఇది ఎందుకు వేసాను? నీకు ఇది ఎందుకు వేసా చెప్పు. మ్యాంగో ఒలిగిపోతుంది కదా అందుకే. సో గైస్ చూసారు కదా, అక్కి స్నాక్ అయితే అదనమాట. ఇంకా తర్వాత బిస్కెట్స్ ఇలాంటివి ఏవో ఒకటి తింటూనే ఉంటుంది. అండ్ నైట్ వచ్చేసి 7 to 8 లోపు నేను తనకైతే డిన్నర్ తినిపించేస్తాను. అండ్ ఇదే కాదనమాట. సో ఎవ్రీడే ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఒక్కరోజు ఒక్కొక్క స్పెషల్స్ చేస్తూ ఉంటాము.
సో వాటర్ అనేది అయితే బాగా ఎక్కువ తీసుకుంటుంది అనమాట, లిక్విడ్. సో వాటర్ తాగడం వల్ల తనకి ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోలేకపోతుంది. అందుకే నేను స్లోగా వాటర్ అనేది తగ్గిస్తున్నాను. సో వాటర్ బదులు ఇలా సబ్జా వాటర్ ఇవన్నీ ఇస్తే సో హైడ్రేట్గా ఉంటుంది అండ్ తనకి ఎక్కువ దాహం అది వేయదని చెప్పి సో అలా ఇస్తూ ఉంటాను అనమాట. ఏ ఒకటి లిక్విడ్ అంటే వాటరే కాకుండా వాటర్లో లైక్ జ్యూసెస్ ఇలాంటివి ఇస్తే కొంచెం దాహం అయ్యేది కదా, సో అలా ఇచ్చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా దీంతో పాటు నేను తనకి వెజిటేబుల్స్ మార్నింగ్ అయితే నేను ఒక్కొక్కసారి బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ కూడా ఇవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. సో అవి ఎక్కువ తాగదు. సో వీక్లీ వన్స్ అలా వీక్లీ వన్స్ ట్వైస్ అలా తీసుకుంటుంది. బీట్రూట్ జ్యూస్ అది ఇస్తాను. సో మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఒక్కొక్కసారి అదే తాగుతుంది అనమాట. సో రోజు ఇలా తింటూ ఉంటుంది అనమాట. ఫ్రూట్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి రోజు. సో వేరే వేరే ఐటమ్స్తో డిఫరెంట్గా ఉంటుంది డైలీ. ఈ రోజు అయితే ఇలా చేసిందనమాట. అండ్ తన మూడ్ స్వింగ్స్ కూడా రోజుకు ఒకలా ఉంటుంది అనమాట. రోజు హైపర్ యాక్టివ్ అయిపోతుంది, ఒక రోజు అయితే డల్ అవ్వడం అనేది ఉండదు, కానీ హైపర్ యాక్టివ్నెస్లోనే మాకు డిఫరెంట్ షేడ్స్ చూపిస్తుంది అనమాట. సో అలా ఉంటుంది తస్వికతో. అయితే తస్వికకి ఇలా ఈ ఫుడ్తో కేర్ తీసుకుంటున్నాను అనమాట. మీ పిల్లలకి కూడా సమ్మర్లో అంటే ఫుడ్ని అవాయిడ్ చేసినా వాళ్ళకి ఇష్టమైనవి కొంచెం అలాంటివి ప్రిఫర్ చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అండ్ మనం పెట్టిందే కాకుండా వాళ్ళకి నచ్చింది పెడితే ఇంకా బాగా తింటారు కదా. సో అందుకే వాళ్ళకి నచ్చిన విధంగా చేసి పెట్టేయండి. అండ్ మా తస్విక అయితే ఇలా తింటుందన్నమాట. తన డైట్ అయితే ఇలా ఉంటుంది సమ్మర్లో. ఇంకా ఈ 1 మంత్ ఇలానే ఉండొచ్చు. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా. సో పిల్లలు కూడా ఎక్కువ పిల్లలేంటి మనమే ఎక్కువ ఫుడ్ అనేది తినలేకపోతున్నాం. సో ఇంకా పిల్లలకి ఏం తినాలనిపిస్తుంది, సో జ్యూసెస్ అవి ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ ఇలా హెల్తీ ఫుడ్స్ అవి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే బాడీ ఎప్పుడు హైడ్రేట్గా ఉంచండి పిల్లల్ని. ఇప్పుడు ఏంటంటే సో ఎక్కువ ఆడేసుకుంటూ ఉంటారనమాట. ఎండలు కూడా మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో ఎప్పటికప్పుడు మనం వాటర్ ఇస్తూ ఉండాలి. ఆ వాటర్ ఓన్లీ వాటరే కాకుండా దాంట్లో ఇలా గ్లూకోజ్ కలపడం, సబ్జా వాటర్ అండ్ జ్యూసెస్ ఇలా ఎక్కువ ఇస్తూ ఉంటే మనకి పిల్లలు బెటర్గా ఉంటారనమాట. సో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. అండ్ మా పేరెంట్స్ అందరికీ నా వైపు నుంచి సజెషన్ అయితే ఇదే అనమాట. పిల్లల్ని ఎక్కువగా హైడ్రేట్గా ఉంచితే ఈ సమ్మర్లో సో వాళ్ళు యాక్టివ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళు బాగా ఆడుకుంటారనమాట. సో ఇది నా సజెషన్. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. ఇదిగోండి మా బంగారం మ్యాంగో జ్యూస్ అయితే తినేసి వచ్చేసింది. బాగుంది కదా. ఓకే బాయ్ చెప్పు. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చెప్పు. మన ఛానల్ పేరేంటి? తస్విక టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి